యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజలులు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 40, 41, 42 శ్లోకాల్లోని వివరాలను వింటారు. ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమైః ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యం ఆతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుతః. విశ్వేశ్వర, ఓ భగవన్, బుద్ధి అనడి మోటతో, వాక్కు అనడి బొక్కెన చేత, కవిత్వమనడి కాలువలు పిల్ల కాలువల ద్వారా హృదయమనుడు పొలములోనికి తీసుకురాబడిన పరమశివుని చరిత్ర అనబడు అంభోరాశి యొక్క మంచినీటి చేత మొలకలెత్తిన భక్తి అని వరి పైర్లు పంటను విస్తరింపజేయుచున్నవి. ఇంకా నీ సేవకుడైన నాకు కరువు వలన భయమెక్కడిది? పైన చెప్పబడిన లక్షణములు గల ఫలమును పొంది ఉన్నందున నాకు క్షామభయం లేదంటున్నారు శంకరులు. మీ చరిత్ర స్మరిస్తూ మిమ్మల్ని ఎప్పుడూ సేవించుకుంటూ ఉంటానన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్కవలసినవి దక్కనప్పుడు, పొందవలసినవి పొందనప్పుడు ఇక ఎన్నటికీ చేసిన ప్రయత్నం సఫలం కాదేమో అన్న భయం కలుగుతుంది. ఈ భయం కరువు లాంటిది. రైతు పాటు చేయకపోతే పంటలు పండవు, ధాన్యలక్ష్మి ఇంటికి రాదు, కరువు వస్తుంది. సకాలంలో విత్తులు జల్లి, మడిలో నీరు పారి పంటలు పుష్కలంగా పండితే సస్యానికి లోటుండదు, కరువు అనేది దరిచేరదు. చేలల్లో ధాన్యలక్ష్మి చిందులు వేస్తుంది, చేలు చేయెత్తున పెరుగుతాయి. మట్టిలో మానిడు పోస్తే పుట్టెడు పండుతుంది. అదేవిధంగా భగవంతుని కటాక్ష వీక్షణాలు పొందలేమేమో అన్న భయం పోవాలంటే ఆయన అనుగ్రహం హృదయం నిండా పండాలి. అలా పండాలి అంటే తగు ప్రయత్నం కావాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవత్ చరిత్రలు విని ఆనందించగలగాలి, ఆయనకు చేరువయ్యే ప్రయత్నం చెయ్యాలి. హృదయంలో ఆనందం పండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ భగవంతునిచే ఇప్పటికే చేయబడ్డాయి అంటున్నారు శంకరులు. హృదయం అనే వరిమడిని తడిపేందుకు జ్ఞానం అనే మంచినీరు ఈశ్వరుని వద్ద మహాసముద్రం అంతుంది. చేయవలసిందల్లా శివుని చరితమనే ఆ నీటిని తోడిపోసుకోవాలి. అందుకు బుద్ధి ఏతం వలె పనిచేయాలి. వాక్కు బొక్కెన అనగా కుండగా మారాలి. ఈ వాక్కులనే కడవలతో, కవిత్వమనే పిల్ల కాలువల ద్వారా శివుని చరితమనబడి నీరథి నుండి పారిన నీరు హృదయమున వరిమడిని తడిపితే అది భక్తి అనే రాజనాల జాతి వరిధాన్యాన్ని అందిస్తుంది. మది సస్యశ్యామలమవుతుంది. హృదయం నిండా ఆనందపు ఆహార పంట ఉంటే ఇంక లోటెక్కడిది? మనుగడకు కరువనే భయం ఎక్కడుంటుంది అంటున్నారు శంకరులు. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్తశిరోంఘ్రిహస్తనయన శ్రోత్రై అహం ప్రార్థితో మాం ఆజ్ఞాపయతన్నిరూపయ ముహుర్మామేవ మామే అవచః. ఓ మృత్యుంజయ, పాపమనే ఉత్పాతమును పోగొట్టుకొనుట కొరకు నిన్ను స్తుతించమని నాలుక, ధ్యానించమని మనస్సు, నమస్కరించమని శిరస్సు, ప్రదక్షిణ చేయమని పాదములు, పూజింపమని చేతులు, నిన్ను వీక్షించమని కన్నులు, నీ కథలు వినమని చెవులు నన్ను కోరుచున్నవి. పలుమారులట్లు చేయునట్లుగా నన్ను ఆజ్ఞాపింపుము. ఈ విషయమునందు నాకు మూకత్వాదులు కలగకుండునట్లు నన్ను అనుగ్రహింపమని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు మానవులకిచ్చిన ఇంద్రియాలను పాపములు నశించేందుకు ఉపయోగించమని, భగవదనుగ్రహం పొందమని చెప్తున్నారు శంకరులు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటూ దేహానికి అమర్చబడిన ఈ ఉపకరణములతో ప్రయోజనమేమిటో, భగవదర్చనలో అవి ఎలా తరించవచ్చో చెప్పాడు ప్రహ్లాదుడు. అందుచేత చేయవలసిన కార్యాలను చేస్తూ దృష్టిని చెడు విషయములపై కాక భగవంతుని వైపు మరలించాలి. పుణ్యకార్యములను ఆచరించకుండా పుణ్యం రావాలని ఆశించడం,
పాపాలు చేస్తూ పాప ఫలితం అంటకూడదనుకోవడం మానవ నైజం. పాపపుణ్యముల విషయంలో అవగాహన అవసరం. పాపకర్మలను ఆచరించడం వల్లనే పాపం వస్తుంది అని అనుకోలేం. ధర్మాన్ని అనుసరించకపోవడం వలన కూడా పాపం సంక్రమించగలదని వ్యాఖ్యానిస్తున్నారు పెద్దలు. పాపకర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించకపోయినా అవి జీవిని వెన్నాడుతూనే ఉంటాయి. మరుసటి జన్మలోనైనా అందుకు పరిహారాన్ని అనుభవించవలసిందే, ప్రక్షాళన కావించుకోవలసిందే. అందుచేత కనీసం ప్రస్తుత జన్మలోనైనా భగవంతుని వైపు దృష్టి మరల్చి ఆయన అనుగ్రహం పొందమంటున్నారు. భగవంతునకు చేయవలసిన ఉపచారములను కొనసాగించుటకై మూకత్వం, బధిరత్వం, అంధత్వం మొదలైనవి అడ్డు రాకుండా కాపాడమని కోరుతూ మృత్యుంజయ శివ, ధ్యాన స్తోత్ర నతి ప్రదక్షిణలు గావించమని, పూజలు సల్పమని, నీ వైభవమును ఆకర్ణించమని, ఆలోకించమని నా చిత్తము, జిహ్వ, శిరము, పాదములు, కేలు, వీనులు, కన్నులు దీనంగా వేడుకుంటున్నాయి. ఇట్టి విషయముల నుండి నన్ను దూరం చేయవలదని నిన్ను ప్రార్థిస్తున్నాను అంటున్నారు శంకర్లు. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉజ్జద్గుణ స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయోద్వారాణి దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిర్ ఇత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియదేవా మామక మనోదుర్గే నివాసం కురు. దుర్గమమైన కైలాస పర్వతం నందు ప్రీతితో నివసించుతున్న ఓ పరమశివ, నా మనసు లోతైన అగట్టవలే ఉంది. ధైర్యం కోట ప్రాకారమును పోలి ఉంది. మనస్సునందు పుట్టుచున్న సద్గుణములు విశ్వసనీయమైన బలమునిస్తున్నాయి. చక్షురాదింద్రియములు ద్వారములుగా ఒప్పుతున్నాయి. శివ సంబంధిత జ్ఞానం పదార్థ సంపదగా ఉంది. నీవు దుర్గాతి ప్రియుడవు కావున సమగ్రమైన దుర్గలక్షణములు గల నా ఈ దేహమునందు వచ్చి ఎల్లవేళలా వసింపుము. ఈశ్వరుడు దుర్గాతి ప్రియుడొకట వలన తన మనోదుర్గమును నివసింపుమని శంకర్లు ప్రార్థిస్తున్నారు. చొరవీలు లేని కైలాస పర్వతం మీద ఎంతో మక్కువతో నివాసం ఉంటున్నాడు సదాశివుడు. అమ్మవారు సరేసరి పర్వతరాజపుత్రి. దుర్గమ్మైన ఈ పర్వత శ్రేణులన్నీ శివునకు పెట్టని కోటవలే నిలుస్తున్నాయి. దుర్గమునందు ప్రీతి గలవాడు కనుక తన మనసు కూడా దుర్గం వంటిదే అని చెప్తూ అది నివాసయోగ్యమని, అట్టి తన మనసునందే శివుని వేంచేసి ఉండమని, దానిని స్థిర నివాసం చేసుకోమని ప్రార్థిస్తున్నారు శంకరులు. ఆ సందర్భంలో దుర్గమునకుండే లక్షణాలను మనసుతో ఎలా పోల్చవచ్చో వివరిస్తున్నారు. కోటకు అగట్టలు లోతుగా ఉండి రక్షణగా ఉంటాయి. మనస్సు కూడా ఒక అగట్ట వంటిదే. మనసు ముడి విప్పితే గాని లోపల ఏముందో బ్రహ్మకు కూడా తెలియదు. అది అగాధం వల్లే గంభీరమైంది. మనసునకు ఉన్న ధైర్యగుణం గొప్పది. పరిస్థితులకు లొంగదు, మారిపోదు. ఈ ధైర్యగుణమే చుట్టూ కోటగోడ వలె నిలిచి ఉంది. వికారపు భావాలు ప్రాకారము దాటి చొరలేనంత పటిష్టంగా ఉంది. కోట లోపల సైన్యం ఉన్నట్లే మనస్సునందు సద్గుణములు ఉద్భవిస్తూ తరిగిపోని బలాన్ని కలగజేస్తున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలనే విశాలమైన వాకిళ్లతో, ద్వారాలతో ఒప్పుతున్న మనసునందు కోటలోని పదార్థ సంపత్తిని పోలిన విద్య వికసించి ఉంది. అంతేకాదు, ఆకాశం కన్నా విశాలమైనది, భూదేవంత ఓర్పుగలది, వాయువువలే వేగమైనది, అగ్నివలే ప్రకాశవంతమైనది, నీటివలే స్వచ్ఛమైనది నా మనస్సు. ఆ కారణంగా పంచభూతములను మనసులోనే పరికించవచ్చు, జగత్తును నడపనవచ్చు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న నా మనస్సు నిస్సందేహముగా నీకు నివాసయోగ్యమే. ఇది నీకు చెక్కు చెదరని కోట. అందుచేత జాగు చేయుకు, వచ్చి స్థిరంగా నా మదిలో నివసించు అని ప్రార్థిస్తున్నారు శంకరులు. ఓం తత్సత్. యూట్యూబ్ వ్యూయర్స్కు